కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ అబద్దాలు మాని 2023లో చట్టం చేసిన 33% మహిళ బిల్లును అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి నిర్మల అన్నారు. మంగళవారం స్థానిక కార్మిక కర్షక భవనంలో షరతులు లేని మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రామిక మహిళా సంఘం కన్వీనర్ నిర్మల, ఐద్వా మాజీ కార్యదర్శి ఎన్ అలివేలు, సమత, కన్వీనర్ సుజాత, కో కన్వీనర్ తస్లీం, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రాఘవేంద్ర అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, ఐద్వా జిల్లా కోశాధికారి సుజాత, ఓల్ సిటీ కార్యదర్శి బంగి పద్మ, న్యూ సిటీ అధ్యక్షురాలు కుమారి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్లో మహిళలను నగ్నంగా వీధుల్లో తిప్పి మానభంగాలు చేసిన సందర్భంగా ఒక్క మాట మాట్లాడని మోడీ ఓడిపోతామని తెలిసి కూడా డెలిమిటేషన్ తో కలిపి మహిళ బిల్లును పెట్టడం ఎవరిని మోసం చేయడానికి వారు విమర్శించారు. మహిళలు, దళితులు, ముస్లిం, క్రైస్తవులపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేవన్నారు. సంఘ సంస్కర్తలు ఎన్ని సంస్కరణలు చేసినా మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ అమలు అయితే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారనే దురుద్దేశంతోనే 2023లో చట్టంగా మారిన మహిళ బిల్లును అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీకి మహిళ బిల్లు అమలు చేయడం ఇష్టం లేదని, వారి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ మహిళలు వంటింటికే పరిమితమై పురుషులకు, స్త్రీలు సేవ చేసేవారుగానే ఉండాలని భావిస్తున్నారని అన్నారు. ఎన్నికలు గెలిస్తే గొప్ప చేశామని చెప్పుకోవడం, ఓడితే ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ బీజేపీ నీచమైన ఆలోచనలో ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు భిక్ష కాదని, అది మా హక్కు అంటూ ఇప్పటికే భారత మోడీకి లేఖ రాశారన్నారు. మహిళలపై ప్రేమతో కాదు, బీజేపీ ఎన్నికలు గెలవాలనే ఉద్దేశంతోనే మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును పెట్టారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నగ్నంగా మహిళలను మోసం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న పాలక ప్రతిపక్షాలు రెండు కలిసి మోడీ భజన చేస్తూ కీర్తిస్తున్నాయని వారు విమర్శించారు. కలిసొచ్చే వారందరినీ కలుపుకొని మహిళా రిజర్వేషన్లు అమలు కోసం మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహిద్దామని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోనే పెట్టుకొని చేశారు. ఆయన కొత్త పార్లమెంట్ కూడా ఓపెనింగ్ లో కూడా ముందు పెట్టుకొని నిర్వహించారు. కానీ అందుకు మళ్ళీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం అర్హత పొందలేదు ఓపెనింగ్. అంటే స్త్రీలు ఏ స్థాయికి ఎదిగినా కూడా తక్కువగా చూసేటువంటి ఒక భావాజాలం అనేటువంటిది ఈరోజు సమాజంలో బాగా కనిపిస్తుంది. మతం మరింత ఎక్కువ అవుతున్నప్పుడు మతం ఎప్పుడు స్త్రీలను గౌరవంగా నిలబెట్టలేదు అనేది కూడా ఒక చర్య. అయితే ఇప్పుడు మరి రిజర్వేషన్ బిల్